హలో అండి. ఈరోజు మీకు మన ఛానల్లో 3-in-1 కాంబినేషన్లో సంక్రాంతి స్పెషల్ లడ్డు చూపించబోతున్నాను. పల్లీలు, నువ్వులు, కొబ్బరితో లడ్డూలు చూపిస్తున్నానండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, ఎముకల్ని దృఢపరిచి ఈ పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేను ఆ గిన్నెతోటి ఒక గిన్నె బెల్లం తీసుకున్నానండి. ఒక 5-6 టేబుల్ స్పూన్లు పంచదార తీసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరగనిచ్చుకోవాలండి. బాగా బెల్లం పాకానికి కొంచెం వాటర్ పోసి అలా కలిపేసుకొని బెల్లం కరిగే వరకు అలా వదిలేసేయాలి. చూడండి, మరో పక్కన దీనికి కావాల్సిన ప్రాసెస్ రెడీ చేసుకుందాం. కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూను నువ్వులు, కొబ్బరి వేయించుకోవాలండి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. ఒక 2 మీడియం సైజు కొబ్బరి, 2 మీడియం సైజు కొబ్బరికాయలు తురుము పెట్టుకున్నానండి. ఈ 2 మీడియం సైజు కొబ్బరికాయలు క్వాంటిటీ అండి ఇది. ఇలా తరిగి పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు బాగా నెయ్యిలో వేయించుకోవాలండి. ఒక పక్క బెల్లం పాకం రెడీ అవుతుంది, మరో పక్క కొబ్బరి, నువ్వులు నెయ్యిలో బాగా వేయించేసామండి. పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తర్వాత బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా ముదురు పాకం రావాలి. అలా బెల్లం బాగా ఉండకట్టాలి. ఈ రెసిపీకి పాకం ముదురుగానే ఉండాలండి, ముదురు పాకం రానివ్వాలి. కొంచెం నెయ్యి వేసుకొని ఆ పాకంలో, నేను ఇక్కడ యాలకుల పొడి యాడ్ చేయలేదండి, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరిని ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలిసిపోవాలండి పాకంలో బాగా. అలా 2-3 మినిట్స్ బాగా తిప్పుకోండి. తర్వాత ఈ పల్లీలు యాడ్ చేసుకొని, పల్లీలు, కొబ్బరి, నువ్వులు ఈ బెల్లం పాకంలో బాగా కలిసే విధంగా అలా తిప్పేసుకోండి. బాగా కలిసిపోతుంది. అలా 1-2-3 మినిట్స్ బాగా తిప్పేస్తే అదిగోండి ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఒక ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమానికి దాంట్లోకి తీసుకోవాలండి. తీసుకొని ఇంకా ఉండలు చుట్టేసుకోవటమే, రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఉండలు చుట్టుకోవద్దండి, కొంచెం చల్లారనివ్వండి, లేదంటే చేతులు కాలిపోతాయి. చూశారు కదా. నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి ఫైనల్గా ఈ చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనా తినొచ్చండి. ఎముకలకి మంచి దృఢాన్ని ఇస్తాయి, మంచి హెల్దీ ఫుడ్. మీరు కూడా ట్రై చేయండి.